చదలవాడ శ్రీనివాసరావు గారు. ఓకే. అన్నయ్య నాకు ₹1,00,000 కావాలన్న. బంగారం అది ఇప్పుడేనా ఎంతసేపట్లో అన్నాడు ఆయన. హ్మ్. ఆ టైంలో ఆయనకి ఫోన్ చేయడానికి సాహసం చేస్తారు. అతను కరెక్టే కదా. ఎవరు ప్రైవేట్ జీవితం వాళ్ళ ఉంటుంది. హ్మ్. ఆయన నిద్రపోయే టైం కావాలన్నా నాకు ఇప్పుడు పొద్దున్న తీసుకో నేను పంపిస్తాను నీ దగ్గర పంపిస్తాలే హ్మ్. అని పొద్దున్న ఆయన రమ్మన్నాడు. పొద్దున్న రా ఒక 9 o'clock వచ్చేసి ఆఫీస్ కానీ ఆయనే 8:45 ఫోన్ చేసి నువ్వు రావద్దు నేనే పంపిస్తాను నీ దగ్గర కానీ నా దగ్గర పంపిస్తే ఆ డబ్బు అక్కడ పంపించా. హ్మ్. అందులో అంటే ముగ్గురికి ఎంతమందికి పంచాను అది. కానీ ఆయనను తప్ప నేను ఎవరిని డబ్బులు అడగల. హ్మ్. నాకు జోగినపల్లి సంతోషాన్ని ఇచ్చిన, మన అన్నయ్య చిరంజీవి గారు ఇచ్చిన, ఒక్కంతం వంశీ ఇచ్చిన, వివి వినాయక్ గారు ఇచ్చిన. వివి వినాయక్ గారు నా అకౌంట్లో వేసాడు హ్మ్. ₹5,00,000. ఇప్పుడు కరోనాకి వేసిన. ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు మారుతి గారు వేసిన, రామజోగేశ్ శాస్త్రి గారు వేసిన, అనిల్ రావిపూడికి ఒక మన ఆర్టిస్ట్లోనే ఒక ఆర్టిస్ట్ కొడుకుని ఆస్ట్రేలియా పంపడానికి డబ్బులు లేకపోతే 50,000 అడిగితే 50,000 అతనికే పంపించా. అనిల్ రావిపూడి ఆయన ఇచ్చారు. ఓకే. తర్వాత హరీష్ శంకర్ గారు ఇచ్చిన. ఇలా ఇలా ఒక లిస్టే ఉంది నాకు. హ్మ్. హ్మ్. ఆ లిస్ట్ క్లారిటీ ఉంటుంది. ప్రతి ఫంక్షన్లో కూడా ఆ లిస్ట్ చెప్తా. ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళు నేను చేస్తున్నా దీనికి అని ఇచ్చిన వాళ్ళు కోటి గారు ఇచ్చిన. హ్మ్. హ్మ్.